హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఇన్నాళ్లు ఆ రూట్లో ఆయిల్ నాకాలు భయంగానే రాకపోకలు సాగించాయి. ఇప్పుడు అఫీషియల్ గా మూసివేసినట్లుగా ప్రకటించారు. వాట్ నెక్స్ట్? ప్రపంచ దేశాలకు చమురు కష్టాలు ఎదురైనట్టేనా? మన పరిస్థితి ఏంటి? ఇండియా ఆయిల్ సెక్టార్ ఈ సంక్షోభం తట్టుకోగలదా? ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ప్రపంచానికి ఆయిల్ మంట పెడుతోంది. చమురు నిల్వలు అధికంగా కలిగిన దేశం ఇరాన్. దాని చుట్టుపక్కల అమెరికా ఎయిర్ బేస్లు ఉన్నాయని ఇరాన్ విరుచుకుపడుతున్న సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, ఖతార్ కూడా చమురు నిల్వలు పుష్కలంగా ఉన్న దేశాలే. సౌదీలోని అరామ్కో వంటి అతిపెద్ద చమురు కేంద్రాలపై ఇరాన్ దాడులు కారణంగా ఉత్పత్తి ఆగిపోయింది. గల్ఫ్లోని పలు ఆయిల్ రిఫైనరీలు ప్రమాదంలో పడ్డాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతూ ఉండగా ఆ దేశం సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, ఖతార్ పై ప్రతీకార దాడులు చేస్తుంది. ఇప్పుడు హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది. నౌకాలు వెళ్తే తగలబెట్టేస్తామంటూ ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. పర్షియన్ గల్ఫ్ ను అరేబియా సముద్రాన్ని హర్ముజ్ జలసంధి కలుపుతుంది. అక్కడ 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఇరాన్ భూభాగాన్ని ఎక్కువగా ఆనుకొని ఉంటుంది. ఇప్పుడు ఆ మార్గంలో చమురు నౌకలు రాకపోకలు సాగనించడం వీలు కాకుండా పోయింది. దీంతో కువైట్, బహ్రెయిన్, ఇరాక్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ నుంచి ఆయిల్ తరలింపునకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గల్ఫ్ దేశాల నుంచి భారత్, చైనా దిగుమతి చేసుకునే ఆయిల్ లో సగం భాగం హర్ముజ్ జలసంధి మీదుగానే వస్తూ ఉండేది. ఆ మాటకొస్తే ప్రపంచ వ్యాప్తంగా రోజువారీ చమురు అవసరాలలో 20% హర్ముజ్ జలసంధి ద్వారా రవాణా అవుతుండేది. రోజు 2 కోట్ల బ్యారెళ్ల ఆయిల్ వివిధ దేశాలకు వెళ్తుండేది. ఎల్ఎన్జీ, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ కూడా 3/1 వంతు ఈ రోడ్లోనే సరఫరా అయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితులను ముందే ఊహించిన భారత్ దేశంలో చమురు నిల్వ కేంద్రాలను డెవలప్ చేసుకుంది. విశాఖ, మంగళూరులో ఉన్నాయి. మరో 50 రోజుల వరకు మన దేశంలో చమురు నిల్వలు ఉండనున్నాయి. భయపడాల్సిన పని లేదని కేంద్రం చెబుతోంది.